మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కొవ్వూరి రాంబాబు అండి. నేను వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడిని. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాను. మాది ఎటపాక మండలంలోని ఎటపాక గ్రామం మాది. తూర్పుగోదావరి జిల్లా అల్లూరు సీతారామ జిల్లా రంపచోడ నియోజకవర్గం అండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని పథకాలు పెట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పిన నాయకుడు, దమ్మున్న నాయకుడు ఎవరైనా రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తానికి మేము గర్వపడతా ఉన్నాం. ఆయన దగ్గర మేము కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖు నాడు గెలవటం ఖాయం. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయటం కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. పోతే ఇంకొక మాట చెప్తా ఉన్నానండి, ఇన్ని పథకాలు పెట్టి ప్రతి ఇంటికి మంచి జరుగుతుందని చెప్పినటువంటి నాయకుడు గెలవకపోతే, నేను మొన్న ఒక వీడియోలో చెప్పానండి, నేను గుండు గీయించుకొని మొత్తం తిరుగుతానని చెప్పాను మా నియోజకవర్గం మొత్తం. కానీ అలా కాదండి, గుండు కొట్టించుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతానండి. అంటే అంత నమ్మకం జనాలు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర బిడ్డని, రాజశేఖర రెడ్డి గారే ఒక కింగు అయినా కూడా ఆయన బిడ్డగా పుట్టి ఆయన కంటే 10 అంతలు ఎక్కువ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ కూటమి మూట కట్టుకొని వచ్చినటువంటి ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు కానీ, వీళ్ళు బీజేపీ కానీ వీళ్ళంతా ఎక్కడ? మొన్నటి వరకు కూటమే గెలుస్తుందన్నటువంటి పీకే ఈరోజు యూటర్న్ తీసుకున్నాడంటే అర్థం చేసుకోండి. పీకే గారు మొన్నటిదాకా ఏం చెప్పాడు? కూటమి గెలుస్తుంది అన్నాడు. మళ్ళీ నిన్న ఏం మాట్లాడుతున్నాడు? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, జగన్ సీఎం కావచ్చు అని యూటర్న్ తీసుకున్నాడు. అంటే వాళ్ళకే అనుమానంగా ఉంది. కాకపోతే బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి టీడీపీ నాయకులు 4వ తారీఖు నాడు మీరు సిద్ధంగా ఉండే, మేము సిద్ధం. నా పేరు గొంగడి వెంకటరామిరెడ్డి, పురుషోత్తపట్నం, ఎటపాక మండలం, గుండాల ఎంపీటీసీ, రంపచోడవరం నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు, మా ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు వారి సూచనల మేరకు మేము ఈ రంపచోడవరం నియోజకవర్గంలో విపరీతంగా కష్టపడి మా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం బాగా కష్టపడటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఆ నినాదానికి అనుగుణంగానే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా మొత్తం బాగా కృషి చేసి రాష్ట్రంలో జగన్ గారు చెప్పినటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేశారు. భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేడు, ఎక్కడా లేడు, ఇక ముందు కూడా ఉండకపోడు కూడా. అట్లానే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పంలో ఓడిపోవటం ఖాయం. అట్లానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి వంగాగీత మీద ఓడిపోవడం కూడా ఖాయం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మంగళగిరిలో లోకేష్ పోటీ చేశాడు, లోకేష్ కూడా ఓడిపోవడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మొత్తం ఈ మాటని చెప్పినట్టు ఏదైతే మాట చెప్పాడో వై నాట్ 175 అని చెప్పేసి చెప్పడం జరిగిందో ప్రతి కార్యకర్త కూడా ఆ నినాదాన్ని తీసుకొని వారి యొక్క మండలాల్లో, వారి యొక్క నియోజకవర్గాలలో ప్రతి కార్యకర్త కూడా ఒక వైఎస్ఆర్సీపీ సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని విపరీతమైనటువంటి భారీ మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకొని వారు ముందుకు సాగారు. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి జూన్ 9వ తారీఖున వైజాగ్లో భారీగా గ్రాండ్గా ఘనంగా పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శీలం నాగేశ్వరరావు, ఎటపాక మండలం, ఎటపాక గ్రామం అండి.
రంపచోడవరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు కానీ, మా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు కానీ, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప గడప తిరిగి మాకు ఎటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరిందా లేదని చూసుకుంటూ నిత్యం మా ప్రజల్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు కానీ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మేమెంతో చాలా గర్వపడుతున్నామండి. అలాగే మేము మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే నెల 9వ తారీఖు నాడు మళ్ళీ మన సీఎం గారు గెలవడం, ప్రమాణ స్వీకారం 9వ తారీఖు నాడు చేయడం కూడా ఇది 100% జరుగుతుందని మేము భావిస్తున్నామండి. ఇదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఒక కార్యకర్తగా మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. మన నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి అనేటటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. నమస్కారం, నా పేరు బోదిరెడ్డి త్రిమూర్తులు. నేను రంపచోడవరం డివిజన్ రాజమండ్రి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈ నెల 13వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మా రంపచోడవరం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు 100కి 100% నెగ్గుతారని మా ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే ప్రధానంగా 2 పార్టీల్లోనే ఎలక్షన్ జరిగింది. ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 కూటమి అభ్యర్థి శిరీషాదేవి గారి మధ్యలోనే ప్రధానమైన పోటీ జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము 20,000తో నెగ్గుతాం, 30,000తో నెగ్గుతాం, పోయినసారి మాకు 38,000 ఓటు మెజార్టీ వచ్చింది, మేము నెగ్గుతామని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ తిరుగుతున్నారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ యొక్క మాన్యో అంటే ప్రధానమైన మాన్యో ఎలా పనిచేసింది అనేది మీరు అందరూ గుర్తించాలి. ఎందుకంటే 11 మండలాల్లో మా జనసేన పార్టీకి కనీసం మండలానికి 1000-1500, ఒక పెద్ద మండలంలో 2000 ఓట్ల చొప్పున చూసుకున్న 11 మండలాల్లో కనీసం ఒక 20,000 ఓటింగ్ అనేది మా జనసేన పార్టీకి ఉంటుంది. వాళ్ళకు వచ్చినటువంటి 2019లో వాళ్ళకు వచ్చినటువంటి 38,000 మెజార్టీని మా ఒక్క జనసేన పార్టీయే, అంటే మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా ఒక్క ఓటు కూడా ఏ జన సైనికుడు మా జనసేనకు సంబంధించింది ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకే పడింది కాబట్టి కంపల్సరీగా వాళ్ళ మెజార్టీని జనసేన పార్టీయే రంపచోడవరం నియోజకవర్గంలో చంపేస్తుంది. కాబట్టి కొత్త అభ్యర్థి అయిన మిరియాల శిరీషాదేవి గారు, అలాగే తన ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా వాల్మీకి ఓటు అనేది వేయడం జరిగేది. కానీ ఈసారి నా నమ్మకం ఏంటంటే శిరీషాదేవి గారి భర్త ఒక వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తిగా వాల్మీకి ఓటు అనేది కొద్ది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పడుతుంది. అలాగే శిరీషాదేవి గారు దొర కమ్యూనిటీకి, కొండదొర కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆమెకు కూడా వాళ్ళ కమ్యూనిటీ నుంచి వాళ్ళకు కూడా వాళ్ళ వర్గం నుంచి ఆవిడకు ఓటింగ్ జరుగుతుంది అనేది నా ప్రధానమైన నమ్మకం. ఈ తెలుగుదేశం పార్టీని మనం గతం నుంచి మనం పోల్చుకుంటే ఏమీ లేని మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మనకు నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్లు పైనే పోలేని, అప్పుడు ఏమీ ఎలక్షనీరింగ్ అనేది జరగలేదు. అంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటింగు ఆ సైకిల్ సింబల్ అనేది అలాగా ప్రధానంగా నిలిచుండిపోయింది ప్రజల గుండెల్లో. అలా నిలిచుండిపోయింది కాబట్టి దాంతోపాటు మా జనసేన బీజేపీ తోడైంది కాబట్టి కంపల్సరీగా శిరీషాదేవి గారు రేపు 4వ తారీఖున లెక్కించే ఓట్లలో అత్యధిక మెజార్టీతో నెగ్గి మన రంపచోడవరానికి కాబోయే ఎమ్మెల్యే అవుతారని మేము చాలా గట్టిగా నమ్ముతూ ఆవిడ ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కురినాల వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శిని. ఈ రోజున మొన్నటి ఎలక్షన్లో చూసినట్లయితే ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గంలో ఏదైతే మా అధినాయకుడు మన్యం టైగర్, మన్యం ముద్దుబిడ్డ, ఏజెన్సీ ప్రజల యొక్క ఆశాజ్యోతి గౌరవనీయులు ఎమ్మెల్సీ అనంతబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రతి పంచాయతీలో, ప్రతి వీధిలో, ప్రతి గడప గడపకు కూడా మేము ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రత్యేకంగా ఈ యొక్క ప్రజలకు వివరించి, మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆదరణ చూస్తుంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకి ఈ రోజున మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా రైతులు కానివ్వండి, అనేక రంగాల ప్రజలందరూ కూడా ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలకడం జరుగుతూ ఉంది. మొన్నటి ఎలక్షన్ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
వై నాట్ 175/175 అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చినారో దానికి అనుగుణంగా మరి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా, వృద్ధులందరూ కూడా ఎప్పుడు ఆ ఎలక్షన్ టైం అవుతుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలనేటువంటి విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి ఆ ఎలక్షన్కు విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండోసారి సీఎంగా చూడాలని, ఇటువంటి సంక్షేమ పథకాలు, ఇటువంటి సంక్షేమ ఫలాలు మరలా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనం కూడా మరి అందరూ కూడా, ఇటు క్రిస్టియన్ మైనార్టీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ, ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, ఏదైతే నేను కనుక మంచి చేశానో, నేను మంచి చేశానని విశ్వసిస్తేనే మీరు ఓటు వేయననేటువంటి నాయకుడు ఈ రంపచోడవరం కాన్స్టిట్యూషన్ కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా అటువంటి నాయకుని మనం చూస్తున్నాం. అటువంటి మౌనవంతమైన వ్యక్తి, అటువంటి గొప్ప విలువలు, ఆదర్శాలు ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్ళాం. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ యొక్క ఆర్థికాభివృద్ధితో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబంలో దాదాపు అమ్మఒడి కానివ్వండి, అదేవిధంగా చేయూత కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసాలు కానివ్వండి, అనేక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు చేసినటువంటి ఇటువంటి మహోన్నతమైన స్కీములన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వై నాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం మేము అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కృషి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ నెల 9వ తారీఖున ఇప్పటికే ముహూర్తం ఖరారైపోయిందండి. అనేక వేద పండితులతోని వైజాగ్లో ఏదైతే రాజధానిగా చేయాలనుకున్నటువంటి వైజాగ్లో ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎవరు ఎన్ని అవాక్కులు చవాకులు పేలినా ఏదో సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేస్తూ ఉన్నారండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు, ఇది కేవలం పెత్తందారులకి, పేదవారికి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని పేదవారు అందరూ కూడా నిశ్చితంగా గమనించారు. ఇదే మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మధ్యన మరి బ్రహ్మాండంగా మరి ముఖ్యమంత్రిగా, రెండవసారి సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ప్రజలందరి ఆశీర్వాదంతో, దేవుని యొక్క చల్లని దీవెనలతో ఈ రాష్ట్రం నభూతో నా భవిష్యత్ అనే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈ సందర్భంగా తెలియజేస్తూ